నా పరువు తీశారు కదండి. వేదంలో ఉన్నారా విశ్రాంతిలో ఉన్నారా అంటే వేదంలోనే ఉన్నామని చెయ్యి ఎత్తారు. విశ్వాసం వేదన రెండు కలిసి ఉంటాయా? విశ్వాసం ఉన్న దగ్గర వేదన ఉంటుందా? పెద్దగా చెప్పండి. వేదన ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు వేదన ఉంది మాకు అన్నారు, చేతులు ఎత్తారు. ఇప్పుడు మీ దగ్గర విశ్వాసం ఉన్నట్ట ఊడినట్ట? పరువు తీశారుగా. విశ్రాంతి విశ్వాసం ఉన్న వాళ్ళకు దొరికిద్ది. విశ్వాసం ఉన్నవాళ్ళు కలవరంలో వేదంలో బతకరు, విశ్రాంతిలో బతుకుతారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే వేదంలో బతుకుతారు. దేవుడు ఉన్నాడని నమ్మావు, ఆయన రక్తంలో కడగబట్టడానికి తీర్మానము చేశావు, కడగబడ్డావు. ఆయన్ని సేవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, వెంబడిస్తున్నావు. కానీ వేదంలోనే బతుకుతున్నాను అంటున్నావు. ఏం విశ్వాసం నీ విశ్వాసం? నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే వేదంలో కాదు నువ్వు బ్రతకాల్సింది, వేడుకలో బతకాలి. ఆక్రందంలో కాదు, విశ్రాంతిలో బ్రతకాలి. ఎందుకంటే నువ్వు దేవుని మీద అనుకున్నావు కదా, నీ గుండెల్లో భరోసా ఉంది కదా. ఇంకా వేదన ఎక్కడుంటుంది? వేదన లేదు, శోధన లేదు, వీళ్ళు అబద్ధం పాడుతున్నారు. స్తోత్రం. ఇందాకేమన్నారు? వేదంలోనే బతుకుతున్నారు. ఇప్పుడు నేను పాట ఎత్తుకోగానే ఏం పాడుతున్నారు? శ్రమలు ఎన్నైనా ఏ విధమైనవైనా కృంగిపోవద్దు. విశ్వాసం ఉంచు. దేవుని చేతిలో నీ జీవితం ఉంది, నీ వారి జీవితం ఉంది. అది ఆయన చేయి దాటిపోదు.